హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. ఈ రోజు తెలంగాణ స్టేట్ లో 10th క్లాస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. చాలా మంది స్టూడెంట్స్ భయపడుతున్నారు, చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. మా రిజల్ట్ ఎట్లా వస్తుందని. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. రిజల్ట్ చాలా మంచి వస్తుంది. ఒకవేళ రిజల్ట్ మనం అనుకున్నట్టు రాకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో మనకు అనుకున్నట్టు రావు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఫెయిల్ అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ లో ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యిండు, కానీ గాడ్ ఆఫ్ క్రికెటర్ అయ్యిండు. సో ఫెయిల్ అయినంత మాత్రాన మనం అక్కడికే మన లైఫ్ అయిపోలేదు, చాలా ఉంటది. కాబట్టి సచిన్ టెండూల్కర్ ని గుర్తు చేసుకోండి ఒకసారి. ఆయన గాడ్ ఆఫ్ క్రికెటర్ అయ్యిండు అంటే మనకి ఎక్కువ ఒక దగ్గర సక్సెస్ వస్తుంది. కాబట్టి ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇంకోటి 12th ఫెయిల్ మూవీలో హీరో ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అవుతాడు, కానీ ఆయన మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎగ్జామ్ రాసి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. సో ఫెయిల్ అయినంత మాత్రాన, లేకపోతే మీరు పక్కన ఫ్రెండ్స్ ని కంపేర్ చేసుకుని మా ఫ్రెండ్ కి ఎక్కువ వచ్చింది మాకు తక్కువ వచ్చిందని మీరు ఎవ్వరు ఫీల్ కావద్దు. అట్లాని మీరు సూసైడ్లు కూడా చేసుకోవద్దు. ఎందుకోసం అంటే చాలా మంది మీ పేరెంట్స్ మీ మీద నమ్మకాలు పెట్టుకున్నారు, కాబట్టి మీరు ఎప్పుడు కూడా సూసైడ్లు చేసుకోవడానికి ట్రై చేయొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్. సో 100% మనం సక్సెస్ అవుతాం. మళ్ళీ ఇప్పుడు 10th క్లాస్ తర్వాత సప్లిమెంటరీ ఉంటుంది, అప్పుడు మళ్ళీ రాయండి, 100% సక్సెస్ అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కూడా నేను ఒకటి విన్నపం చేస్తున్నా ఏంటంటే, వాళ్ళకు ఫీల్ చేసినట్టు మాట్లాడకండి, మీరు వేస్ట్ అని మాట్లాడకండి. మీరు మీ రిలేటివ్స్ తో కూడా కంపేర్ చేయకండి, పక్కన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళతో కూడా కంపేర్ చేయకండి. ప్లీజ్ రిక్వెస్ట్. వాళ్ళకి మీరు ఏం కాదు బెటా అని ఓపియండి, నమ్మకం వేయండి. 100% మీ సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.